ఇంటి గుట్టు లంకకు చేటంటే ఇదే మరి. ఇంట్లోని గొడవ 4 గోడల మధ్యకే పరిమితం అయితే సరిపోయేది. రోడ్డెక్కిన తర్వాత ఏం చేసినా ఏం మాట్లాడినా మొత్తం మీడియా అటెన్షన్ ఆ కుటుంబం పైనే ఉంటుంది. లేటెస్ట్గా జరిగిన జగన్నాథ్ టీజర్ లాంచ్ ఈవెంట్లో మనోజ్ కామెంట్లపై స్పెషల్ డిస్కషన్ నడుస్తోంది ఇప్పుడు. నన్నెంతో మంది తొక్కేయాలి అని చూశారు, 4 గోడల మధ్య పరిమితం చేయాలి అనుకున్నారు. కానీ మీరేం చేసినా ప్రజల గుండెల్లోంచి నన్ను తీసేయలేరు. ఇవి మంచు మనోజ్ లేటెస్ట్ కామెంట్లు. భరత్ హీరోగా పరిచయం అవుతున్న జగన్నాథ్ సినిమా టీజర్ లాంచ్ లో పాల్గొన్నాడు మంచు మనోజ్. ఈ సందర్భంగా వేదికపై మంచు వారబ్బాయి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తనని తొక్కేయాలని చూశారన్న కామెంట్లు మాత్రమే కాదు, ఇండైరెక్ట్ గా విష్ణుపై కన్నప్ప మూవీపై కౌంటర్లు వేశాడు. సినిమా బడ్జెట్ 100 కోట్లు అనేది ప్రేక్షకులకి అనవసరం, సినిమా బాగుందా లేదా అన్నదే కీలకం. నన్నేం చేద్దాం అనుకున్నా ఫ్యాన్స్ గుండెలపై నుంచి వేరు చేయలేరంటూ సెటైర్లు వేశాడు. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తానంటూ సవాల్ చేశాడు. ప్రేక్షకుల్ని ఉద్దేశించి మీరే నా దేవుళ్ళు, ఇదే నా కుటుంబం, డాకీ పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడు పోవటానికి నేను కాయో పండో కాదు, మీ మనోజ్ని ఎమోషనల్గా మాట్లాడాడు. మనోజ్ని తొక్కుదామని నిలిపేద్దామని చూస్తారా? అది కేవలం మీ వల్ల కాదు, కేవలం అభిమానుల వల్లే అవుతుంది అన్నాడు. మంచి కోసం నిలబడినప్పుడు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టను, అది బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా సరే అన్నాడు మనోజ్. నా వాళ్ళని ఎదిరించి అయినా న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను, నన్నెవ్వరూ ఆపలేరంటూ స్పీచ్ ఇచ్చాడు. మనోజ్ చేసిన ప్రతి కామెంట్ విష్ణుని ఉద్దేశించినదే అన్నదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. సేమ్ టైం మంచు వారిల్లు లంక, విష్ణు రావణుడు, తాను విభీషణుని అని ఉద్దేశం మనోజ్ మనసులో ఉందా అన్నది నెటిజన్ల అభిప్రాయం. మంచి చెప్పిన విభీషణుడిని అవమానించి రాజ్యం పంపించాల్సిన సోదరుడు రావణుడు బయటికి గెంటేశాడు. అప్పుడు విభీషణుడు రాముడిని ఆశ్రయించి లంక గుట్టు, రావణుడి మరణం గుట్టు బయటపెట్టి యుద్ధంలో రాముడి విజయానికి ఓ కారణమయ్యాడు. ఆ తర్వాత రాముడు అండతో లంకకి రాజయ్యాడు. 7 చిరంజీవుల్లో ఒకడైన విభీషణుడు ఇప్పటికీ బతికే ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ మంచు వారిని కూడా దాదాపు అవే క్యారెక్టర్స్ తో పోల్చుతున్నారు నెటిజన్లు. ఆ ఇంటి గొడవ, ఎవరికి అన్యాయం చేస్తున్నారన్నది పక్కన పెట్టేస్తే కేవలం ఇంటి గుట్టు లంకకి చేటు అనే సామెత మనోజ్ని చూసి గుర్తు చేసుకుంటున్నారు. ఆస్తుల విషయంలో మొదలైన అన్నదమ్ముల గొడవ రచ్చకెక్కింది. ఇంట్లో జరుగుతున్న ప్రతి వివాదాన్ని మనోజ్ నేరుగా బయట పెట్టేస్తున్నారు. విష్ణుని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నాడు. ఆ మధ్య కన్నప్ప మూవీని ఉద్దేశించి కన్నప్పలో కృష్ణంరాజుల అవ్వాలని ప్రతి ఒక్కకి ఉంటుందంటూ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడేమో 100 కోట్ల బడ్జెట్ ముఖ్యం కాదు, అందులో మ్యాటర్ ముఖ్యం అంటూ మరొకసారి ఇండైరెక్ట్ గా విమర్శలు చేశాడు. మొత్తానికి మంచు బ్రదర్స్ వారికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.